ఇక వేదవతి అలిగి బుంగమూతి పెడుతుంది. ఏంటమ్మా, మా అమ్మ అలిగిందంటే మామూలు విషయం కాదు. ఏమైందో అని అంటాడు ధీరజ్. కోపం అంటే మామూలు కోపం కాదు. 2 చెంపల్ని వాయించేటంత కోపం వస్తుంది. చెప్పిన మాట వినకపోతే ఇలాగే ఉంటుంది అని అంటుంది ధీరజ్‌తో వేదవతి. ఏమైందమ్మా అని ధీరజ్ అనేసరికి, నువ్వు కారు తీసుకోవడానికి మీ నాన్న డబ్బులిస్తానని అన్నారు కదా! తీసుకోవచ్చు కదరా! నువ్వేమీ జల్సాలు చేయడానికి కారు తీసుకోవడం లేదు కదరా! నీకు నువ్వుగా ఎదగాలనే కదా! మరి మీ నాన్న దగ్గర డబ్బులు తీసుకుంటే తప్పేంట్రా అని అంటుంది వేదవతి. అవును ధీరజ్ అంటూ మధ్యలోకి నర్మద వస్తుంది. డబ్బుల కోసం అక్కడ ఇక్కడ ప్రయత్నించి ఇబ్బంది పడకుండా మామయ్య దగ్గర తీసుకోవచ్చు కదా అని అంటుంది నర్మద. ఆ మాటతో ధీరజ్, లేదు వదిన, నాన్న ఇప్పటివరకు చాలా చేశారు. ఇక నుంచి ఆయన నుంచి నేను ఏమీ ఆశించను. నా కాళ్ళపై నేనే నిలబడాలని అనుకుంటున్నాను అని ధీరజ్ అంటాడు. చెంపలు వాయించేస్తాను. ఏమనుకుంటున్నావో? బయట వాళ్ళని అప్పు అడగగా లేనిది మీ నాన్నని అడిగితే వచ్చిందా అని అంటుంది వేదవతి. లేదమ్మా, నాకు బాధ్యత లేదని నాన్న చాలాసార్లు అన్నారు. ఆఖరికి నేను ప్రేమ ఈ ఇంట్లో ఉండటానికి, తిండి తినడానికి నెల నెల డబ్బులిస్తున్నాం. అందుకే నేను కష్టపడి సంపాదించి, ఎదిగి చూపించి నాకు బాధ్యత తెలుసు నాన్న అని నిరూపించుకుంటాను అని ధీరజ్ అంటాడు. రేయ్, ప్రేమను నువ్వు పెళ్లి చేసుకున్న ఆ కోపంలో నాన్న అలా అన్నార్రా. దాన్ని నువ్వు ఏంటి అని అంటుంది వేదవతి. నాన్న కోపంతో అన్నా అది నిజమే. అందుకే నేను పట్టుదలతో ఉన్నాను అని అంటాడు ధీరజ్. రేయ్ చిన్నోడా, ప్లీజ్ రా, మీ నాన్న చాలా బాధపడుతున్నారా, అర్థం చేసుకోరా అని బ్రతిమలాడుతూ ఉంటుంది వేదవతి. ప్లీజ్ మా, నా మనసుకి నచ్చని పని నేను చేయలేను. అయినా ప్రేమ ఈ పని చేయకుండా ఉంటే నాన్న బాధపడేవారు కాదు అని అంటాడు ధీరజ్. ఆ మాటతో నర్మద, భార్యలంతే ధీరజ్, భర్త కష్టం వస్తే చూస్తూ ఊరుకోలేరు. అందుకే కదా మీ అన్నయ్య కోసం నేను నగల్ని తాకట్టు పెట్టి 20 లక్షలు తీసుకొని వచ్చింది అని అంటుంది నర్మద. ఇక సాగర్ కల్పించుకొని, రే చిన్నోడా, ఏది ఏమైనా నువ్వు ఈ విషయంలో అదృష్టవంతుడిరా. ఈరోజు జరిగిన గొడవలో నీ ప్లేస్‌లో నేను ఉండుంటే ఈ పాటికి నన్ను మెడపట్టి బయటకు గెంటేసేవాడు అని అంటాడు. అయితే ఈ మాటలన్నీ రామరాజు వింటూ ఉంటాడు. అది గమనించిన వేదవతి, మీ నాన్నరా అని అంటుంది. ఉంటే ఉండని, వింటే వినని. అయినా నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది? నిజమే కదా! ఆయన నన్ను కన్న కొడుకులా కాకుండా శత్రువులా చూస్తున్నారు కదా అని అనేసి వెళ్ళిపోతాడు సాగర్. ఆ మాటతో రామరాజు బాధపడుతూ ఉంటాడు. వాడు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నాడండి అని అంటుంది వేదవతి. వాడు మాత్రమే కాదు బుజ్జమ్మ, నీ చిన్న కొడుకు కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు. వాడికి నా బాధ అర్థం కావడం లేదు అని అంటాడు రామరాజు. అన్నిటికంటే బాధ కలిగించే విషయం ఏంటంటే, నా కొడుకులు బాగుండాలని, వాళ్ళు గర్వంగా తలెత్తుకొని ఉండాలని నేను నా పిల్లల కోసం పడుతున్న తపన వీళ్ళకు రాక్షసత్వంలా అనిపిస్తుంది. ఏం చేస్తాను, అంతా నా తలరాత అనేసి వెళ్ళిపోతాడు రామరాజు. రేయ్, చూసావు కదరా మీ నాన్న ఎంత బాధపడుతున్నాడో. దయచేసి మీ నాన్న బాధని అర్థం చేసుకోండిరా, బాధ పెట్టకండిరా అని అంటుంది వేదవతి. ఇంతలో ధీరజ్‌కి ఫ్రెండ్ నుంచి కాల్ వస్తుంది. అది విని సంతోషపడిపోతాడు ధీరజ్. అమ్మ, చాలా హ్యాపీ న్యూస్. వెళ్ళి వచ్చిన తర్వాత మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాను అంటూ ఆనందంగా వెళ్తాడు ధీరజ్. ఇక తిరుపతి సుకన్యకి లైన్ ఇస్తూ ఉంటాడు. రా కన్య, రా, ఇల్లు మొత్తం చూపిస్తాను రా అంటూ వెనుకే తిరుగుతూ ఉంటాడు. వీడేంట్రా బాబు ఇలా తిరుగుతున్నాడు అని అనుకుంటుంది సుకన్య. ఇలా తిరుపతి ఇల్లు మొత్తం తెగ చూపించేస్తూ ఉంటాడు. చివర్లో థ్యాంక్స్ అంకుల్ అని చెప్పి గాలి తీసేస్తుంది సుకన్య. దెబ్బకి కంగు తింటాడు తిరుపతి. ఇక భాగ్యం, మన అమ్మడి దగ్గర ఏంజెల్లా సుకన్యని కాపలా పెట్టాం. మన అమ్మడి కడుపు గురించి డౌటింగ్ వచ్చేసిందో ఏంటో అని సుకన్యకి కాల్ చేస్తుంది భాగ్యం. సుకన్య రిపోర్టింగ్ అత్త అంటూ పెద్దగా అరుస్తూ, వల్లి కడుపుపై ఎవరికి నో డౌటింగ్ అత్త, ప్రేమ నగల గురించి గొడవ అయింది అంటూ మొత్తం ఊదేస్తూ ఉంటుంది సుకన్య. తర్వాత శ్రీవల్లి భాగ్యంతో ఫోన్ మాట్లాడుతుంటే సుకన్య వెళ్ళి, మీ అమ్మతో ముచ్చట్లు తర్వాత పెట్టుకోవచ్చు. ఈ పనికిమాలిన ముచ్చట్లు పక్కన పెట్టి మీ ఆయనకు దగ్గరయ్యే దారి చూసుకోవడం మంచిది అని అంటుంది సుకన్య. ఏంటి చూసుకునేది? నేను కడుపుతో ఉన్నానని మా ఆయన నన్ను ఇంట్లోకి రానిచ్చారు. అంతే తప్ప నాతో మనస్ఫూర్తిగా మాట్లాడడం లేదు అని అంటుంది శ్రీవల్లి. ఈ సుకన్య ఉండగా దిగులెందుకు దండగా, నీ కడుపు అబద్ధమని తెలిసేలోపే నీకు నిజంగానే కడుపు వచ్చేలా చేస్తాను అని అంటుంది సుకన్య. మీ బొంద, నాతో మాట్లాడడమే లేదు, నా దగ్గరికేం వస్తాడు అని అంటుంది శ్రీవల్లి. హలో, మనలో బీభత్సమైన హీరోయిన్ మాత్రమే కాదు, డైరెక్టర్ కూడా ఉంది. మీ ఆయన్ని నీ దగ్గరికి వచ్చేలా, నెల తప్పేలా నా దగ్గర ప్లాన్ ఉంది. అది ఈ రోజు నుంచి అమల్లోకి తెద్దాం అని అంటుంది సుకన్య భాగ్యంతో. ఇక మరోవైపు ధీరజ్ ప్రేమను తీసుకుని ఓ వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్తాడు. నాకేదో తేడాగా ఉంది, మళ్ళీ సమస్యలో పడతామని నా మనసు బలంగా చెప్తుంది. పోదాం పదరా అని ధీరజ్‌ని బతిమలాడుతూ ఉంటుంది ప్రేమ. అబ్బా, ఏం కాదులే అని సర్ది చెప్తాడు ధీరజ్. ఏంటి ఇలా వచ్చారు అని అతను అడిగితే, మీ దగ్గర ఏదో స్కీమ్‌లో కార్ ఇస్తారంట కదా, డౌన్ పేమెంట్ కట్టకుండా డైరెక్ట్‌గా కార్ ఇచ్చి ఈఎంఐకి కన్వర్ట్ చేస్తారంట కదా, మాకు అదే స్కీమ్‌లో కార్ కావాలని అడుగుతాడు ధీరజ్. కారే కదా, ఇచ్చేద్దాం తంబి.
డౌన్ పేమెంట్ లేదు కాబట్టి ఇంట్రెస్ట్ కాస్త ఎక్కువే ఉంటుంది. డబ్బుల విషయంలో నేను చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాను అని అంటాడు వడ్డీ వ్యాపారి. అన్నిటికంటే ముఖ్యమైన కండిషన్ ఏంటంటే ఏది ఏమైనా సరే చెప్పిన టైంకి ఈఎంఐ కట్టాలి. లేదంటే నా రియాక్షన్ వేరే విధంగా ఉంటుంది. నా కండిషన్‌కి ఓకే అంటే చెప్పండి. ప్రాసెస్ చేద్దామని అంటాడు వడ్డీ వ్యాపారి. పర్లేదన్నా టైంకి కట్టేస్తా అని అంటాడు ధీరజ్. నీకంతా ముందే చెప్తున్నా. ఏమాత్రం తేడాలొచ్చినా మా వాళ్ళు ఎత్తుకొచ్చేస్తారు. ఆలోచించుకో అని అంటాడు వడ్డీ వ్యాపారి. అది విన్న ప్రేమ వద్దురా ధీరజ్ వెళ్ళిపోదాం పద అని అంటుంది. కానీ ధీరజ్ మాత్రం ఒకరోజు ముందే ఈఎంఐ కట్టేస్తా. అస్సలు తేడా రాదు అని అంటాడు ధీరజ్. సరే అయితే పేపర్స్‌పై సంతకం చేయండి అని అంటాడు వడ్డీ వ్యాపారి. ఓ పక్క ప్రేమ వద్దంటున్నా సంతకాలు చేసేస్తాడు ధీరజ్. సరే రేపే మీ అడ్రస్‌కి కార్ డెలివరీ అవుతుంది. హ్యాపీగా ఇంటికి పొండి. రూల్స్ అన్నీ చదివే కదా సంతకాలు పెట్టావు. తేడాలొస్తే ఎత్తుకొచ్చేస్తాం. గుర్తుపెట్టుకో అని హెచ్చరించి పంపిస్తాడు వడ్డీ వ్యాపారి. అలాంటిదేం జరగదని అంటాడు ధీరజ్. నాకెందుకో భయంగా ఉందిరా ధీరజ్ అని ప్రేమ అంటే నువ్వు నా పక్కన ఉంటే నాకు భయమే లేదు. పద సెలబ్రేట్ చేసుకుందాం అని అంటాడు ధీరజ్. ఇక మరోవైపు సాగర్‌కి మాయమాటలు చెప్పి రామరాజు ఇంట్లో చిచ్చు పెడతాడు నర్మద తండ్రి ప్రసాదరావు. మరో అడుగు ముందుకేస్తాడు. సాగర్‌కి మందు అలవాటు చేస్తాడు. తాగు అల్లుడు తాగు అని మందు పోసి ఇస్తాడు. నాకు అలవాట్లేదు మామయ్య అని సాగర్ అంటాడు. ఎంత ఘోరం జరిగింది అల్లుడు. 5,00,000 కట్టి గుమ్మం దాటమంటాడా మీ తమ్ముడు? మీ అన్నదమ్ములు రామలక్ష్మణులు అని అన్నావు. మీ తమ్ముడు ప్రాణం ఇస్తాడని చెప్పావు. కానీ డబ్బు విషయంలో ఎలా మారిపోయాడో చూసావా అని ఎక్కిస్తూ ఉంటాడు ప్రసాదరావు. దాంతో సాగర్ లేదు మామయ్య మా చిన్నోడికి నేనంటే ప్రాణం. నా కోసం వాడు నిజంగానే ప్రాణం ఇస్తాడు. కానీ ఎందుకు ఇలా మాట్లాడాడో నాకు అర్థం కావడం లేదు అని అంటాడు సాగర్. అసూయ అల్లుడు. నీ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది కదా అది చూసి తట్టుకోలేకపోతున్నాడు. అతను క్యాబ్ డ్రైవర్ కదా నీ హోదా చూసి కుళ్ళుకుంటున్నాడు. నీకు ఇంకా అర్థం కాలేదా అల్లుడు అని అంటాడు ప్రసాదరావు. ఆ మాటలతో సాగర్ లేదు మామయ్య మా తమ్ముడు అలాంటి వాడు కాదు. నేను మంచి పొజిషన్‌లో ఉంటే అందరికంటే ఎక్కువ ఆనందపడేవాడు వాడే అని అంటాడు సాగర్. నువ్వు అన్నదే నిజమైతే నీ బాధను అర్థం చేసుకోవాలి కదా. మీ నాన్న అవమానించడాన్ని తప్పు పట్టాలి కదా. నీ వైపు నిలబడాలి కదా అని ఎక్కిస్తూ ఉంటాడు ఆనందరావు. మరి సాగర్ మారిపోతాడా లేదా అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.